ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ అరెస్ట్ అనే కార్యాన్ని తన మొట్టమొదటి ప్రాధాన్యతగా మలుచుకున్నాడు. దానికోసం ఎన్నో రకాల వ్యూహాలు పన్ని కొన్ని వలలు విసిరేస్తే ఒక్క వలలో మాత్రం జగన్ పడ్డట్టే కనిపిస్తుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇక జగన్ పై ఉచ్చు బిగిసినట్టే అని అనుకుంటున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో పాటు ఇప్పుడు తాజాగా కసిరెడ్డి రాజుని పట్టుకోవడంతో చాలా గుట్టు బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఈ లోగుట్టు జగన్ జుట్టుని చంద్రబాబు చేతిలో పెట్టబోతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఊహించని రీతిలో లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సిట్ బృందానికి దొరికిపోవడం ఈ కేసు విచారణలో కీలక మలుపు అని అంతా అనుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి సిట్ బృందాలు రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. నిజానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉంది. ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన పోలీసుల కన్నా తెలివిగా ఉన్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ పాస్పోర్ట్తో పోలీసులు వెతుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు. దాంతో ఏ లుకౌట్ నోటీస్ ఆయనను అడ్డుకోలేకపోయింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. కానీ తెలియనట్లే ఉండిపోయి టైం కోసం వేచి చూశారు. ఈ క్రమంలో సోమవారం దుబాయ్ నుంచి వస్తున్నాడని తెలియగానే పోలీసులు క్యాంపు వేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అప్పటికే తాను మంగళవారం విచారణకు వస్తున్నట్టుగా రాజ్ కసిరెడ్డి సోమవారం పోలీసులకు ఆడియో సందేశం పంపినప్పటికీ వారు మాత్రం విచారణకు హాజరవుతారో లేదో అన్న అనుమానంతో సిట్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. రేపు ఖచ్చితంగా వస్తానని కసిరెడ్డి చెప్పినా ఆయన మాటలను పట్టించుకోకుండా అదుపులోకి తీసుకుని అధికారులు విజయవాడకు తరలించారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడి అధికారులను ఆదేశించింది. కాగా కసిరెడ్డి నుండి సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. సేకరించిన ఆధారాలు పలువురి స్టేట్మెంట్లను బట్టి రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కసిరెడ్డి ఎవరి పేరు బయటపెడతారో ఎవరి కొంప ముంచుతాడో అంటూ వైసీపీ నేతలు హడలిపోతున్నారు. మీడియా వర్గాల కథనం ప్రకారం కసిరెడ్డి నుండి తమకు కావలసిన సమాచారం చెప్పించుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే అప్పటి బావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్లను పోలీసులు విచారించి వారి వాంగ్మూలాల్లో అనేక విషయాలు తెలుసుకున్నారు. తర్వాత విజయసాయిరెడ్డిని విచారించినప్పుడు కూడా ఇంకొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. ఇప్పుడు కసిరెడ్డి నుండి ఈ మద్యం కుంభకోణంలో జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మరో ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది అనే కోణం నుండి కూపీ లాగుతున్నారట. ఆ ఇద్దరి పేర్లు విజయసాయిరెడ్డి దాచాడు అని సిట్ అధికారుల అనుమానం. ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు కసిరెడ్డి చెబితే వారిని విచారించి ఆ తర్వాత చంద్రబాబు అసలు టార్గెట్ అయిన జగన్ పని పట్టాలని చూస్తున్నారు. జగన్ జోలికి వెళ్లాలంటే పక్కా ఆధారాలు కావాలి కాబట్టి ఇన్నాళ్లు కసిరెడ్డి రాజ్ కోసం కాపు కాశారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడంతో వైకాపా హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పీఏల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మద్య వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ భేటీలోనే మద్యం విధానం ద్వారా ఎంత మేర ఎంత లంచాలు వసూలు చేయొచ్చనే దానిపై చర్చలు, నిర్ణయాలు జరిగినట్లు తేల్చింది. ఆ సమావేశాలన్నింటిలో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడంతో విచారణలో తమ బండారం బయటపడే అవకాశం ఉందని ఆ మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నీ సరిగ్గా జరిగితే రేపో మాపో వైసీపీ పెద్దలకు జగన్ కి నోటీసులు వెళ్లొచ్చు అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కసిరెడ్డి అరెస్టుపై, మద్యం కుంభకోణంపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటి చెప్పానన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.